మహిళా అధ్యక్షురాలు మణిమంజరి గారు సూచనలు ఏం చేసి చెప్పమ్మా ఎక్కువ. సభ అధ్యక్షత వహిస్తున్న మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ అన్న గారికి, అదే వేదిక మీద అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన మా పీసీ సోదరులకు సోదరిమణులకి అందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఈరోజు మనము ఈ బంద్ ఎందుకు చేయాలనుకుంటున్నాము అన్నది అందరికీ తెలుసు. మేము బీసీ సంఘాలు, కుల సంఘాలు, అలాగే పార్టీలు అందరూ కూడా ఈ బీసీ ఉద్యమంకి, బీసీ బంద్కి అందరూ మద్దతు తెలిపారు. అలాగే ఈ మీడియా, ఈ మాధ్యమం ద్వారా నేను ఇక్కడ ఈ మీటింగ్ ద్వారా నేను చెప్పాలనుకునేదంటే, యావత్ తెలంగాణ ప్రజలు కూడా మాకు ఈ బంద్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి మీ వంతు సహకరించాలనేసి, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి పిల్లలని స్కూల్కి వెళ్ళకుండా, స్కూల్ కాలేజ్ యాజమాన్యాన్ని కూడా మీరు మీ అంతలో మీరుగా క్లోజ్ చేసుకొని, ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని, ఇట్లా ఇవాళ రోడ్ మీద ట్రాన్స్పోర్ట్స్ అవన్నీ కొంచెం తగ్గించి, పెట్రోల్ బంక్స్ అవన్నీ లేకుండా ఈ సామాన్య ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ఈ బంద్ని సక్సెస్ చేయడానికి మేము కృషి చేయాలని చెప్పేసి, అలాగే ఇప్పుడు మనము కార్యాచరణ ఎట్లా చేద్దాము అంటే, ఏ ఏరియాలో ఎవరికి డిసైడ్ చేస్తారు, ఎక్కడెక్కడ ఎవరు ఉంటారు, ఎక్కడెక్కడ ఇప్పుడు కంపకూతుగా అందరం ఒక దగ్గర కాకుండా డివైడ్ చేసుకొని, ఈ ప్రాంతంలో వీళ్ళు చూసుకుంటారు, ఈ ప్రాంతంలో వీళ్ళు చూసుకుంటారు, వీళ్ళు పెట్రోల్ బంక్స్ చూసుకుంటారు, అట్లానే డివైడ్ చేసుకొని మీరు బాధ్యతలు అప్పగిస్తే, ఆ బాధ్యత ప్రకారంగా ఏ ఏరియాలో ఏ ప్లేస్లో ఉన్న వాళ్ళు అట్లా చేస్తే బంద్ సంపూర్ణంగా సక్సెస్ అవుతుందనేసి నా ఆలోచన. ఏ పిలిపించినా కూడా మా మహిళా సంఘం నుంచి మహిళలందరూ సంపూర్ణ మద్దతు ఇచ్చి సంపూర్ణంగా పాల్గొంటాము. ఈ బంద్ని సక్సెస్ చేయడానికి శ్రాయకృష ప్రయత్నిస్తామని తెలియజేస్తాను. ధన్యవాదాలు.